హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అంతము చూసిన అసూయ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలు పెడదామా? కింద ఎవరో బంధువులు వచ్చినట్లున్నారు. నవ్వులు వినిపించి కిందికొచ్చింది. పినతల్లి ఆమె పిల్లలు వచ్చారు. అబ్బో, చాలా ఎదిగిపోయిందే అను, గుర్తుపట్టలేకపోయాను. పినతల్లి రమామణి చుబుకం పట్టుకుంది. నేను లావయ్యానని ఏమి వెక్కిరించొద్దులే పిన్ని, చేయి విసురుగా తోసింది. తనకంటే 2 ఏళ్లు చిన్నదైన పిన్ని కూతురు రేణుని చూస్తూ ఆ పిల్ల సన్నగా గెడకర్రలా ఉంది. రమామణి తెల్లబోయింది. వెంటనే నవ్వేసింది. ఇంకా పసితనం వదల్లేదు అంది బుగ్గలు నిమురుతూ. సన్నగా ఉన్నవారెప్పుడూ పసిపిల్లల వలెనే కనిపిస్తారులే. ఓ విసురు విసిరి వెళ్ళిపోయింది. రాత్రి భోజనాలయ్యాక వంటింట్లోకి వెళ్ళింది. తల్లి మర్నాడు వడలు వేయటానికి పప్పు నానపోస్తోంది. అమ్మా, ఏమ్మా ఇంకా నిద్రపోలేదు? అది కాదమ్మా, వాళ్ళ రేణు బాడీ షేప్ ఏం బాగుందే. అది ఎలా ఉంటే మనకేం విసుక్కుంది. మరి పిన్ని నన్ను లావు అనలేదు? చా, నీ ఊహగాను, పెరిగావు అంది. ఎంతైనా చెల్లెలంటే ప్రేమేలే. విసురుగా వెళ్ళిపోయింది. తండ్రి దగ్గర కూర్చుని శాంత సంగతి, పిన్ని సంగతి చెప్పినాక కానీ మనసు తేలిక పడలేదు. పోనీలేమ్మా, అలాంటి వాటి కోసం బాధపడకూడదు అన్నాడు తండ్రి. ఎలాగైనా శాంతను దులిపేయాలనే సంకల్పం కలిగింది. మర్నాడు శాంత బస్టాప్లో నిల్చుంది. కారాపి రమ్మంది అనిత. థ్యాంక్స్ అనిత, బస్సు వస్తూనే ఉంది. జవాబు విని మండిపోయింది. ఆ రోజు సాయంత్రం ఇంటికొస్తూనే తల్లితో చెప్పింది. అమ్మా, రేఖ, లత ఎవరొచ్చినా నేను లేనని చెప్పు. అదేమిటే? అదంతే విసురుగా వెళ్ళిపోయింది. ప్రపంచమంతా మోసగాళ్లుగాను స్వార్థపరులుగాను కనిపించారు. ఎందుకో తెలియని కసి, కోపం వస్తున్నాయి. ఫ్లవర్ వాజ్లో పూలు వాడాయని పనివాడిని చెడామడా తిట్టింది. అరగంట తర్వాత లతా, రేఖలు రావటం, తల్లివారికి ఏం చెప్పిందో మెల్లగా వారు శాంత ఇంటి తిక్కుపోవటం కనిపించింది. వారలా తన ప్రతిద్వంది ఇంటికి పోవటం మరీ కారం రాసుకున్నట్లుంది. అమ్మా, లతా, రేఖలు ఏమన్నారు? ఏమీ అనలేదు. అసలు సంగతి చెప్పవేం? అది కాదమ్మా, నా దగ్గరున్న పుస్తకాలన్నీ వారికి ఇస్తాను కదా. ఈరోజు లతను తన ఎకనామిక్స్ పుస్తకం అడిగితే కాదంది. అంత కోపం దేనికి? కొనుక్కోరాదు? కొనుక్కోలేనని కాదు, వారి గుణం చూస్తే అసహ్యం వేస్తుంది. ప్రతిసారి నేనే సినిమా చూపిస్తానా? ఒక్కసారైనా మేం పెడతామన్న మాట వారి నోటిగుండా రాదమ్మా. అలాంటప్పుడు ఎవరిది వారు పెట్టుకోవాలి. బాధపడుతూ సమయం పాడు చేయొద్దు. ఒకసారి చూశాక రెండోసారి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా జాగ్రత్తగా ఉండక భయపడతానా అంది. ఉండబట్టలేక పైకి వెళ్ళి శాంత ఇంటి దశ చూడసాగింది. లతా, రేఖలను శాంత నవ్వుతూ ఆప్యాయంగా సాగనంపుతుంది. శంకరం రెండో పెళ్లివాడిని ఓ గుమాస్తాను శాంతకు కుదిర్చాడు. అతనికి బాధగానే ఉంది. ఎవరిని కదిపినా వేలకు వేలంటున్నారు. ఆ వేలెక్కడి నుండి తెస్తాడు? ధనమ్మ 2 రోజులు ఉపవాసాలు చేసింది. అమ్మా, నీ దగ్గర ఏమన్నా దాచిన పైక ఉంటే కట్నమివ్వు, రాజాలాంటి సంబంధం తెస్తాను. ఏమిట్రా శంకరం నువ్వనేది? నీకు తెలియకుండా నా దగ్గర డబ్బుందా? మరి నీ మాటలకేం అడగను? శాంత నీ కూతురే కాదమ్మా, నా చెల్లెలు కూడాను. నాకు బాధగా లేదా? అవునత్తయ్య, ఈ బడిపంతుల జీవితం మీకు తెలీదా? రేపు మా బిడ్డకైనా అంతే. శాంత, నువ్వు మాట్లాడవేం? అతన్ని చూసావు కదా, నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయమా? ఏముంది, మీ ఇష్టం అంది. నిజం చెప్పమ్మా, నీకిష్టం లేకపోతే మరో సంబంధం చూద్దాం. నాకిష్టమే. అంతకంటే ఏం చెప్పగలదు? శాంత ఊహాలోకంలో జీవించదు. ప్రతి నిమిషం వాస్తవం ఆలోచిస్తుంది. అందరూ ఆడపిల్లలకు లభించినట్టే సుందరుడు, సహృదయుడు, విద్యావంతుడు, ధనవంతుడు కావాలన్న కోరిక అప్పుడప్పుడు కలగకపోదు. వెంటనే విచక్షణ మేల్కొంటుంది. ఆమె మనసులో ఊహలు బయటకొచ్చే అవకాశమే లేదాయే. ఒక నిమిషం తీరికగా ఆలోచించే సమయం ఉంటే కదా. శాంత, నీకు నిజంగా ఈ వివాహం ఇష్టమేనా? ఒంటరిగా చూసి తల్లి అడిగింది. అబద్ధమైన ఇష్టం కూడా ఉంటుందేమిటి?
నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. ఏమో, అంతా నా తలరాత. మణెమ్మను చూడు, ఎంత పుణ్యం చేసుకుందో. డాక్టరు, అందగాడైన అల్లుడు. ఓ, నవ్వింది శాంత. కాదా, అలాంటివాడే ఈడు జోడు కుదిరితే చూడాలని ఉంది. శాంతకు తల్లి ముఖం చూస్తే జాలేసింది. అమ్మా, ఎప్పుడు మనకంటే పెద్దవారితో జీవితం పోల్చి చూసుకుంటే చాలా కష్టం. మనకంటే కిందివారితోనే మన జీవితం పోల్చి చూసుకోవాలి. మాటలు నేర్చావు, విసుక్కుంది. ఆమె మాత్రం అంతకంటే ఎక్కువ ఏం చేయగలదు? ఆ రాత్రి మామూలుగా వరండా మెట్లపై కూర్చుని చదువుకోవాలని ప్రయత్నం చేయసాగింది. ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పదే పదే నిన్న మధ్యాహ్నం చూసి వెళ్ళిన వరుడే గుర్తొస్తున్నాడు. 35 ఏళ్లుంటాయేమో. సన్నగా ఉండటం మూలాన వయసు తెలీదు. 8 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. అతన్ని తలుచుకోగానే తీయని ఆలోచనలు కాదు కదా, ఎలాంటి భావం కలగటం లేదు. కానీ అతన్ని భర్తగా అంగీకరించక తప్పదు. మీరు మరమనుషులు కాదని ఈరోజు గుర్తించాను. ఉలిక్కిపడి చూసింది. గుమ్మంలో రవీంద్ర నిలబడి ఉన్నాడు. మీరు మీరు అరగంట నుండి ఇక్కడే ఉన్నాను. మీ మనసు మాత్రం ఎటో ఉంది. నవ్వుతూ వచ్చి కొంచెం దూరంలో కూర్చున్నాడు. ఏవో మా సమస్యలేండి అంది. అమ్మాయిలకి ఏం సమస్యలో నాకు తెలుసులేండి. క్లాస్లో తోటివారికి 1 మార్క్ ఎక్కువ వచ్చినా సమస్యే. తమకంటే అవతలి వారికి ఏ ఒక్క వస్తువు అదనంగా ఉన్నా సమస్యే. మీ ధీరి 100కి 100 పాళ్ళు తప్పే. ఆమె నవ్వింది. మీ అనితని చూసి అందరినీ అలాంటి సమస్యలే అనుకోకండి. పరిచయస్తులు కదా, మీ సమస్య ఏమిటో చెప్పకూడదా? ఏముంది, మధ్యతరగతి కుటుంబాలలో అనునిత్యం జరిగే భాగవతమే నా వివాహం. ఎప్పుడు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అంది ముక్తసరిగా. వరుణి వివరాలు తెలుసుకోవచ్చా? ఆహా, ఇతనికి ఏం కుతూహలం అనుకునేరు. మిమ్మల్ని చూడగానే సదభిప్రాయం, గౌరవభావం కలిగింది. అందుకే కుతూహలం. అతనికి తెలుసు ఆమె పట్ల తనకున్న భావం ఎవరూ హర్షించరని. అంతస్తులు తేడా. తండ్రిని ఎదిరించేపాటి మొనగాడు మాత్రం కాడు. సెక్రటేరియట్లో ఎల్డీసీ. త్వరలో ప్రమోషన్ రావచ్చు. 8 ఏళ్ల కుమారుడు. ద్వితీయమా? మాలాంటి వారికి అంతే రవీంద్ర గారు. వద్దనలేకపోయారా? వద్దని సాధించేది మాత్రం ఏముంది? అక్కయ్యల నాడు 1000 రూపాయల కట్నం చాలా గొప్ప. నేడు ఈ మధ్యతరగతి జీవితాలు ఇంతే. విషాదంగా నవ్వింది. 6 అడుగుల భారీ మనిషి, పచ్చని ఛాయ, ఒత్తైన జుట్టుతో అందంగా ఉండాలని కోరలేదు. బంగళాలు, కార్లు కావాలని ఆశించటం లేదు. నా బాధల్లా ఒక్కటే, ఆడపిల్లలు ఇంత భారం అయిపోతున్నారేమిటి తల్లిదండ్రులకి అని. దీపం చుట్టూ తిరిగే పురుగు చటాలున శాంత కన్నుపై రెక్కలతో కొట్టి పారిపోయింది. అబ్బా అంటూ కన్ను మూసుకుంది. అరే, ఏది, నన్ను చూడనివ్వండి. కాస్త ముందుకు జరిగి గడ్డం పట్టుకుని ఆమె ముఖం పైకెత్తాడు. చేతియండి, నలిపితే మరింత పచ్చి అవుతుంది. ఏమిటిది, ఏదో మెరిసినట్లుంది. కంగారుగా కదిలింది. మీరు మరీ చిన్నపిల్లలా చేస్తున్నారు శాంత. అప్పుడే కనురెప్ప ఉబ్బేసింది. డెటాల్తో అద్దుతాను. ఆమె మాట వినిపించుకోలేదు. పర్వాలేదు, 2 రోజుల్లో పోతుంది. కడిగితే నష్టం లేదుగా. అతను నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి సరంజామాతో వచ్చాడు. రెప్ప బాగా వాచిపోయింది. ఇక ఈ పూట చదువు సాగదు. వెళ్ళి పడుకోండి. ఒక్క మాట చెప్తానేమనుకోరుగా? చెప్పండి, అనుకున్నా మిమ్మల్ని ఏమీ అనను అన్నది అంత బాధలోనూ నవ్వుతూ. మీరు వివాహం కొన్నాళ్లు వాయిదా వేసి బిఏ పూర్తి చేయండి అన్నాడు. అంతా నా ఇష్టమేనా? అది అసాధ్యం అంది. భారంగా కదిలిపోయే ఆమెను చూస్తుంటే జాలేసింది రవీంద్రకు. పైకి వెళ్ళేసరికి అనిత విజయ్ చిత్ర తిరిగేస్తుంది. నువ్వింకా నిద్రపోలా? నువ్వేం చేస్తున్నట్టు? ఎదురు ప్రశ్న వేసింది. ఏం లేదు. అతను గదిలోకి వెళ్ళిపోయాడు. వీధి లైట్ కింద చదువుకోవాలని ఉన్నా సాగదు. ఎంత దురదృష్టం అని నిట్టూర్చాడు. 3వ రోజు ట్యూషన్ పూర్తి చేసుకుని వచ్చేసరికి కాబోయే భర్త సూర్యనారాయణ తన కుమారునితో వేచి ఉన్నాడు. రారా, నీకోసమే చూస్తున్నాం. చిరునవ్వుతో వదిన ఆహ్వానించింది. బిడియంగా అతనికి నమస్కరించింది. రేపు మా అబ్బాయి పుట్టినరోజు, మీరంతా రావాలి అన్నాడు. శాంత నేలను చూస్తూ తల వంచింది. ఇదివరకోసారి చెప్పారు.
మళ్ళీ శాంతమ్మ గారికి ప్రత్యేక ఆహ్వానమా? గలగలా నవ్వింది సుభద్ర. అతను కూడా నవ్వాడు. నీకు మరీ హద్దులేదు విసుక్కున్నాడు శంకరం. తప్పక వస్తాం హామీ ఇచ్చాడు. మా శాంతకు చదువంటే విపరీతమైన ఆపేక్ష. వివాహం కాగానే ఆపటం కుదరదు. అది ఆమె ఓపికను బట్టి ఉంటుంది. నా శక్తికి మించకుండా చదివించే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం. బిఏ అయితే బీటీ చేయిస్తే మీకే లాభం కదూ? అతనేమీ సమాధానం చెప్పలేదు. నవ్వుతూ వెళ్ళిపోయాడు. సుధామణి 10 నిమిషాలు కేకవేసినా పని మనిషి పలకలేదు. ఆ రోజు రవీంద్ర, అనిత స్నేహితుడి పెళ్ళంటూ వెళ్లారు. ఆదివారం కదా అని రంగనాథం ఇంకా పడక దిగలేదు. సుధామణి బయటికి రాబోయి జారిపడింది. నున్నగా ఉన్న సిమెంటుపై నీళ్లు పడ్డాయి. అమ్మా అన్న కేక వింటూనే ఆరేస్తున్న బట్టలు వదిలి పరిగెత్తుకుంటూ వచ్చింది శాంత. అయ్యో ఎంత పని జరిగిందా ఆంటీ? చేయూతనిచ్చి లోపలికి తీసుకొచ్చింది. ఆమె ప్రమేయం లేకుండానే బట్టలు మార్పించి మర్దన చేసింది. వేడివేడి కాఫీ తెచ్చి తాగించింది. ఆమె లేవబోయింది. మీరుండండి ఆంటీ, నేను ఇస్తాను. కాఫీ తీసుకువెళ్ళి జరిగిన సంగతి రంగనాథం గారితో చెప్పింది. పిలవలేదేం? కంగారుగా వచ్చేశారు బయటికి. పెద్ద దెబ్బేం కాదులేండి, డాక్టర్ని పిలుస్తానంటే వారించింది. 2 సాయం పట్టి హాల్లోకి తీసుకొచ్చారు. దిండ్ల కానుకుని కూర్చుని తెరిపిన పడిందావిడ. అనిత వచ్చే వరకు జపం చేయాల్సిందే మీరు. పని మనిషి చెక్కేసినట్లుంది. ఒక్క పూటకేమీ మొలకెత్తం లేదు. నీకు నొప్పి ఎలా ఉంది? ఇప్పుడంతగా లేదు. అమ్మా శాంత, వెళ్ళు, పనులు చూసుకోవాలేమో. ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే వంట నేను చేయనా? అభ్యంతరం ఏముంటుంది? నీకే శ్రమ. మీ అమ్మ ఒక్కతే బాధపడుతుంది. 1 నిమిషం తీరికుండదని. ఆమెదంతా చాదస్తం. చెప్పు వచ్చేస్తాను. శాంత వెళ్ళి చెప్పింది. ఆ ఇంటికి వెళ్ళటమే మహాభాగ్యంగా భావించింది సుభద్ర. చెప్పడం దేనికి, వెళ్ళు అనుమతిచ్చేసింది. శాంత పనులన్నీ చేసి దంపతులకు వడ్డించింది. నువ్వు కూర్చో తల్లి, సుధామణి బలవంతం చేసింది. వారి దగ్గర బల్లపై కూర్చోవాలంటే చాలా సిగ్గుగా అనిపించినా అట్టే బెట్టు చేయక కూర్చుంది. నీ వంట అమోఘంగా ఉంది. పచ్చడి ఇంత రుచికరంగా ఇదే తినటం, సుధామణి అంది. ఆంటీ, మీరు మొహమాట పెట్టేస్తున్నారు అంది. నిజం చెప్పండి. ఆమె భర్త దశ చూసింది. నిజమేనమ్మా, చాలా బాగుంది అన్నాడు ఆయన. అది నిజమనుకుని మురిసిపోయావు. మా వాళ్ళు పొగట్టంలో సిద్ధహస్తులు అంది అనిత. అందరూ అటు తిరిగారు. ఆమె రవీంద్ర వచ్చారు. అనిత, నిజం చెప్పినా అబద్ధం చెప్పినా పెద్దవారి మాట నమ్ముతాను శాంతంగా జవాబిచ్చింది. ఈ మస్కా దేనికో, ఏదైనా అవసరం ఉంటే నిర్మోహమాటంగా చెప్పు వ్యంగ్యంగా అంది. అసలే శాంత అంటే మంట. పైగా తనింట్లో తనకు సమానంగా తల్లిదండ్రులతో కూర్చుని భోజనం చేయటమా? అసలు జరిగిన విషయం తెలీదు. చాలే ఊరుకో. జారి పడితే చేయూతనిచ్చి పనంతా చేసింది. తల్లి కసురుకోవటంతో చిరుబురులాడుతూ పైకెళ్ళిపోయింది అనిత. చూడు శాంత, అనితకి ఏమీ తెలీదు, వాగుడు తప్ప. ఏమనుకోకమ్మా. లేదండి, ఏమీ అనుకోను. హామీ అయితే ఇచ్చింది కానీ భోజనం సరిగ్గా చేయలేకపోయింది. సుధామణి ఏమనుకుంటుందోనని ముద్దలు మింగింది. మిగతావి సరిపెట్టేబోయింది. ఉండనీలేమ్మా, సాయంత్రం పని మనిషి వస్తుంది. అనిత వచ్చేసిందిగా. ఆవిడ బలవంతం చేస్తుంటే మరేమీ అనలేక ఇంటికొచ్చింది. కొందరికి అలవాటెందుకు? మనుషుల్ని నొప్పించి తృప్తి పడతారు. క్లాస్లోనూ అంతే. తన మార్కులు, తన బట్టలు ప్రతి నిమిషం అనిత హేళనకు గురవుతాయి. ఏమిటే, పనంతా అయిపోయిందా? తల్లి అడిగింది. అన్యమనస్కంగా జవాబిచ్చి తన కోసం ఎదురు చూసే ఇస్త్రీ పెట్టెను తీసుకుంది. ఇది కొంపా గొడ్లపాక. అడ్డమైన వారిని ఇంటికి రానిస్తే ఇంతే మరి. కాఫీ పెడుతూ ఇల్లెగిరిపోయేలా కేకలేస్తోంది అనిత. మహాతల్లి, నీ కాఫీకి నీకు నమస్కారం. చెవిగూబలు అదిరిపోతున్నాయి. రవీంద్ర విసుక్కున్నాడు. నిన్ను తాగమని ఎవరూ బలవంతం చేయటం లేదు. కావాలంటే శంకరం గారింటికెళ్ళి తాగు. అనిత, ఏమిట్రా, ఎందుకు దాన్ని కసురుతున్నావు? రంగనాథం బయటికొచ్చాడు. మీరు విపరీతంగా గారాబం చేసే ఇలా తయారు చేశారు. అమ్మ జారిపడ్డందుకు వాళ్ళమ్మ ఏదో సాయం చేసింది అంతే. మన ఇంట్లో సామాను సక్రమంగా పెడతానని గ్యారంటీ ఇచ్చిందా? ఆ అరుపులు వింటే అందరూ ఏమనుకుంటారు?
అందరికంటే ముందు నీకు చాలా బాధగా ఉంది, విసురుగా వచ్చింది జవాబు. నేను అడ్డదిడ్డమైన పనులు చేయను, ఎవరైనా చేస్తుంటే సహించను. డాడీ, మన ఇంట్లో వస్తువులు పాడు చేయటానికి కాకపోతే మనమంటే అంత శ్రద్ధ ఎందుకు? ఎందుకు? ప్లీడర్ బుర్రకేమీ తట్టలేదు. అక్కడుండి చెల్లెలి మాటలు వినే ఓపిక లేనివాడిలా రవీంద్ర బయటికి వెళ్ళిపోయాడు. డాడీ, ఆ శాంత ఉందే మహా దరిద్రురాలు. మన ఇంటి చుట్టూ తిరగటంలో అర్థం చెప్పనా? అన్నయ్యను వల్లో వేసుకోవాలని. అనిత, నిజం డాడీ, దాని వగలు ఎవరికి తెలియవని యూనివర్సిటీలో ఉంటే ఈ పాటికి ఆపేసింది. మనం జాగ్రత్తగా ఉండాలి. అయినా అమ్మాయికి వివాహం నిశ్చయమైందిగా. పదండి, కాఫీ తెస్తాను అంది అతని మాట విననట్టే. రంగనాథం హృదయంలో విషబీజం పడింది. నిజంగానే తమకు సాయం కావాలంటే సుభద్రో ధనమ్మో రావచ్చుగా. వయసొచ్చిన పిల్లను పంపటంలో అర్థం. ఎంతైనా అనిత తనకంటే కూడా తెలివైంది అనుకున్నాడు. నిద్రమాత్ర వేసుకుని పడుకున్న తల్లికి ఇవేమీ తెలియవు. మర్నాడు శాంత కాలేజీకి బయలుదేరింది. బస్సులు రద్దీగా ఉన్నాయి. అతి కష్టం మీద కాలేజీ చేరుకుంది. కాలేజీలో కూడా పాలిటిక్స్ చిత్రంగా ఉంటాయి. కొందరు అధ్యాపకురాళ్ళు తెలివితేటలకు గౌరవం ఇస్తారు, మరికొందరు హోదా, ధరించే దుస్తులకు ప్రాముఖ్యం ఇస్తారు. ఎకనామిక్స్ చెప్పే లెక్చరర్ దృష్టిలో మధ్యతరగతి కుటుంబీకులు ఆనరు. ఏమండి శాంతాదేవి గారు, తీరిక లభించిందా? ఎక్స్క్యూజ్ మీ. హాయిగా ఉండక రోడ్లు కొలవటం దేనికి? నాకు బస్ దొరకలేదు. ఐసీ, ఎప్పుడు కొంపలు మునిగిపోయినట్టు నీ ముఖం నువ్వును, ఆవిడ విసుక్కుంది. అనిత బృందం నవ్వారు. శాంతకు తల కొట్టేసినట్లయింది. అనిత మనసు చాలా ప్రసన్నంగా ఉంది. అకారణంగా శాంతపై అంత అసూయ ద్వేషం ఎందుకంటే తనే జవాబు ఇవ్వలేదేమో. అనిత హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు పోతూ బాటనీ ల్యాబ్ ముందు ఆగిపోయింది. శాంత కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు కొద్ది దూరంలో చెట్టును ఆనుకుని నిల్చున్న ఇంగ్లీష్ లెక్చరర్ ఊరడిస్తుంది. ఊరుకో, కొందరి స్వభావమే అంతా. వివాహపు ముహూర్తం నిశ్చయం చేసుకోవటానికి సూర్యనారాయణ అతని దూర బంధువు వచ్చారు. భోజనాల తదనంతరం అందరూ బయటి గదిలో కూర్చున్నారు. శాంత ఒక్కటి లోపల కూర్చుంది, బయటికి చూస్తూ. శంకరం పిల్లలందరిలోకి చిన్నదైన మంజు చేతిలో నీలం రంగు కవర్ పట్టుకుని వచ్చింది. ఏంటమ్మా అది? అడిగాడు శంకరం. అక్కడ దొరికింది. వారితో మాట్లాడుతూ ఉబుసుపోకకు విప్పినట్లు కవర్ విప్పాడు. అందులో నుండి ఫోటో జారిపడింది. అందరి దృష్టి దానిపై నిలిచిపోయింది. క్షణంలో శంకరం ముఖం కందగడ్డలా తయారైంది. ఆ ఫోటో అప్పటికే సూర్యనారాయణ చేతిలోకి వెళ్ళింది. అతను కోపం ఆపుకున్నాడని అతని వాలకమే చెప్తుంది. ఏమిటి శంకరం, అందరూ అలా కూర్చుండిపోయారు? ధనమ్మ అడిగింది. శంకరానికి నోట మాట రావటం లేదు. అతను మాట్లాడబోతే నోరు కదలనంటోంది. అతనికి శాంత పట్ల విపరీతమైన నమ్మకం, గౌరవం. అది తారుమారైంది. అలా తిరిగి వస్తాం. సూర్యనారాయణ లేచేసరికి శంకరం ఈ లోకంలోకి వచ్చాడు. మీరు ఓ గంట తర్వాత వస్తాం. వారు లేచి వెళ్ళిపోయారు. అతను శిలాప్రతిమలా చూస్తూ ఉండిపోయాడు. అతనికి తెలుసు వారా ఇంటి గడపిక తొక్కరని. మర్యాదస్తులు కాబట్టి మర్యాదగా వెళ్ళిపోయారు. మరొకరైతే అతను స్తబ్దత నుండి తేరుకున్నాడు. శాంత, అది పిలుపు కాదు, గర్జన. ఏమన్నయ్యా? త్వరగా ముందు గదికొచ్చింది. అన్నయ్య నొక్కి పలికాడు. ఆ పదం నీకు గుర్తుంటే ఇలా చేస్తావా? ఎంత పని చేశావే. నాన్నగారు పోగానే చంపిన పీడ విరగడయ్యేది. అతని కళ్ళు నిప్పురవ్వల్ని లాలుస్తున్నాయన్న భ్రమ కలగసాగింది. ఏమైందిరా? ఏం చెప్పరేం? తల్లి భార్య ఒకేసారి అడిగారు. మన పరువు మంటగలిసింది అన్నాడు కసిగా, కోపంగా. అసలు సంగతి చెప్పక మాటలు మీరటం దేనికన్నయ్యా? అంతే. ఆమె చెంప చెల్లుమంది. తన గుప్పిట బిగించిన ఫోటో చెల్లెలి మీదికి విసిరాడు. ఒక చేతితో చెంప రాసుకుంటూ రెండో చేతిలో ఫోటో జాగ్రత్తగా పట్టుకుని చూసింది. అది రవీంద్ర ఫోటో. వెంటనే ఆనాడు రాత్రి తన కన్ను దీపం పురుగు కుట్టడం గుర్తొచ్చింది. అతను చూడటానికి వంగినప్పుడు ఏదో మెరుపు రావటం గుర్తుకొచ్చింది. మంజు అంది తేరుకుని. ఏమత్తా, ఈ ఫోటో ఎవరిచ్చారు? మరే ఆవిడ లేదు, 2 జడలమ్మాయి. ఎవరిస్తేనేం? అతనికి నీకు అంత చనువెక్కడిదని నేను అడుగుతున్నాను. చెప్తాను. ఫోటో వదిన చేతిలో పెట్టి ఆనాడు జరిగిన విషయం అంతా చెప్పింది.
శంకరం హృదయం కదిలిపోయింది. ఎంతటి దయనీయం! చదువుకునే పిల్లకు లైట్ అమర్చలేని అసమర్థుడు తను. అతని భార్య ఆ మాటలు నమ్మలేదు. ఈ మాటలు నమ్మమనేనా? అనుమానంగా చూసింది. వదిన, నాకు ప్రమాణాలపై నమ్మకం లేదు. ఏం కావాలంటే అది చేస్తాను. అంతకంటే నాకేం తెలీదు. క్లాసులో ఏ అవకాశం లేకపోయినా తన ప్రత్యర్థిగా నిలబడతానని, బాగా చదువుతానని ఆ పిల్లకు అకారణంగా నేనంటే ద్వేషం. పీయూసీలో నేను తప్పక ఫెయిల్ అవుతాననుకుంది. అది తారుమారయ్యేసరికి ఇలా కక్ష కట్టింది. తనను ఎదుట పొగిడి వెనకాల ఫూల్ చేయనని అక్కసు నిశ్చలంగా చెప్పింది. ఏమో తల్లి, భగవంతుడేం నిర్ణయించాడో. నేను నమ్ముతాను కానీ ప్రపంచం నమ్ముతుందా? ప్రపంచం నమ్మినా మానినా బాధలేదొదినా, మీరు నమ్మితే చాలు. ఏం నమ్మకమో ఏమో, మళ్ళీ వరుడు దొరికేదలా? ధనమ్మ కళ్ళొత్తుకుంది. ఒక విధంగా ఆమె సంతోషంగా ఉంది. ఈ వివాహం తప్పిపోవటమే మంచిదనిపించింది. అదే నా బాధమ్మా. వాళ్ళు మంచివారు కాబట్టి మర్యాదగా వెళ్ళిపోయారు. అదే ఇంకొకరైతే? నిజంగా శాంత సూర్యనారాయణ ఔదార్యం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఒకసారి నిజం చెప్పి వెళ్ళి అతను పిలుచుకొస్తాను. శాంత ఎంత వారించినా వినకుండా వెళ్ళిపోయాడు శంకరం. ఆడవాళ్లు తలో చోట కూర్చుండిపోయారు. శాంతకు తెలుసు సూర్యనారాయణ తనని చేసుకోడని. పురుషుడు రెండో పెళ్లివాడైనా సరే కన్య మాత్రం పవిత్రంగా ఉండాలనుకుంటాడు. ప్రత్యక్షంగా ఫోటో చూశాక అతను అంగీకరిస్తాడనుకోవటం మూర్ఖత్వమే. మరోసారి ఫోటో వంక చూసింది. ఇది అని విడమర్చి చెప్తే తప్ప ఆ ఫోటో అనుమానం రేకెత్తించేదిలానే ఉంది. ప్రేయసీ ప్రియులు ఆరాధనాపూర్వకంగా ఒకరినొకరు చూసుకుంటున్నట్లుంది. రవీంద్ర. మొదటిసారిగా అతని విషయమై తీయని తలుపులు చెలరేగాయి. అనిత. ఓహ్, ఎందుకంత అసూయ? అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ముఖం వేళ్లాడేసుకు వచ్చిన శంకరాన్ని చూసి ఏం జరిగిందో అందరూ ఊహించగలిగారు. అతన్ని మాట్లాడించటానికి ఎవరికీ సాహసం కలగలేదు. అన్నయ్య. ఏమన్నారు? నిన్ను ఆ రవీంద్రకే ఇచ్చి వివాహం చేయమన్నారు విసురుగా అని పడుకున్నాడు. నా మూలంగా నీకీ బాధలు. బాధగా వెనుతిరిగే చెల్లెల్ని చూసి అతను చటుక్కున లేచి కూర్చున్నాడు. శాంత. ఇలారా. అతని దగ్గరగా వచ్చింది. ఎలాంటి అశుభం తలపెట్టనని మాట ఇవ్వు. అతను చేయి చాచాడు. అతని చేతిలో చేయి వేసి వెక్కి వెక్కి ఏడ్చింది. మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు ఇలాంటివి తప్పవు చెల్లి. అతని కళ్ళలో కూడా నీరు తిరిగింది. పాపం శాంత. ఒక్కరోజు కూడా ఇది కావాలి అది కావాలి అని పేచీ పెట్టగా చూడలేదు. అనితపై అతనికి చెప్పలేని కసి ద్వేషం బయలుదేరాయి. టీవీగా కారులో తిరుగుతున్నానని మిడిసిపడుతుందేమో. 1 గంట చాలు పువ్వుని నలిపినట్టు నలపటానికి. అన్నయ్య, మనం ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఊరికే కాదు, వారికి తగిన రీతిగా బుద్ధి చెప్పి వెళ్తాను. పళ్ళు కొరికాడు. బుద్ధి చెప్తారా, చెప్పించుకుంటారా? ధనవంతుల మాట శాసనంగా చెల్లుబాటయ్యే ఈ రోజుల్లో మనల్ని గడ్డిపోచు కన్నా హీనంగా చూస్తారు. గుట్టుగా ఉన్న విషయం రచ్చకెక్కించుకోవటం తప్పితే. సుభద్ర అడ్డుకుంది. నువ్వు నోరు మూసుకుని పడి ఉండు. అతను కసురుకున్నాడు. భార్యను అంతగా కసురుకున్నాడంటే శంకరానికి నిజంగా కోపం వచ్చిందని అర్థం. ఆమె ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండే స్వభావం అతనిది. మంచి మాట చెప్తే ఇంత కోపమా? మీ ఇష్టం వచ్చినట్టు చావండి, నాకేం? విసురుగా వెళ్ళి పెరట్లో గిన్నెలపై తన కోపం చూపించసాగింది. శాంత ఓ మూల కూర్చుంది. శంకరం ఆలోచిస్తూనే 2 గంటలు గడిపాడు. అతనికి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అమల్లో పెట్టే శక్తి కరువవుతుంది. కడకు ఏదో నిశ్చయించుకున్నట్టు కండువా భుజంపై వేసుకున్నాడు. దూరంగా పడి ఉన్న ఫోటో చేతిలోకి తీసుకున్నాడు. శంకరం, జాగ్రత్త నాయనా. అతను బయటికొచ్చాడు. సాయంత్రమే శేఖర్ ఊడికెళ్తాడు. ఆడపడుచుకు పిండి వంటలు చేయించి బుట్టల్లో సర్దింది సుధామణి. అను, 4 చెగోడీలు ఇలా పట్రా, వీడి జేబులో పెడతాను. ఆకలి వేయగానే తింటాడు అన్నాడు రవీంద్ర. ఏదిరా, ధైర్యంగా నీ చెల్లిని నా జేబులో పెట్టమను, నేను తింటానో లేదో. వారి మాటలు వింటూ దూరంగా ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు రంగనాథం. అనిత, సుధామణి ఇంకా పలహారాలు చేయటంలో మునిగి ఉన్నారు. లోపలికి రావచ్చునా? ఓ, మీరా శంకరం గారు, రండి రండి. ఎదురు వెళ్ళి తీసుకొచ్చాడు రవీంద్ర. రావయ్యా, ఏమిటి విశేషాలు?
పేపర్ పక్కన పెట్టి నిటారుగా కూర్చున్నాడు రంగనాథం. మీతో చిన్న పనుండొచ్చాను. జరిగిన విషయాలు టూకీగా చెప్పి ఫోటో ఆయన చేతికిచ్చాడు. రవీంద్ర, శేఖర్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రంగనాథం ముఖం కోపంతో ఎర్రబారింది. ఇప్పుడు మీరేం చేయమంటారు? మీ చెల్లికి సర్టిఫికేట్ ఇచ్చి మీ తరపున వకాల్తా పుచ్చుకుని వాదించమంటారా? అడిగాడు రంగనాథం. శంకరం వచ్చే కోపాన్ని దిగమింగి ఎంతో శాంతంగా మాట్లాడబోయాడు. ప్లీడర్ గారి వాలకం చూస్తే సహనం నశించింది. ఒకే ప్రశ్న అడగాలని వచ్చాను. ఈ ఫోటో పెళ్లివారున్నప్పుడు పంపటంలో మీ అమ్మాయి ఉద్దేశం ఏమై ఉంటుంది? షటప్. మా అమ్మాయి పేరెత్తే అర్హత కూడా ఉందా నీకు? అది పంపిందని రుజువేమిటి? ఆమెను పిలిచి అడగండి. అనవసరం. అమ్మాయిలను రోడ్డు మీద వదిలి వచ్చేపోయే జనంలో ధనవంతులకు గాలం వేయాలని చూసే మీలాంటి వారి ఎత్తులు ఈ రంగనాథానికి కొత్త కాదు. మీరెంత ఉన్నవారైనా ఇలా అవమానకరంగా మాట్లాడటం అన్యాయం. కోపంగా లేచాడు శంకరం. మీరు మాట్లాడేది బాగుందా? మీ అమ్మాయికి మా అబ్బాయితో అంత సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఏమిటి? రాత్రిపూట మీ లైట్ దగ్గర చదువుకుంటోందిట. ఆహా, ఏం సమర్థింపు! మీ ఎత్తులు ఇక్కడేమి సాగవు. సాగుతాయో లేదో నాకు తెలీదు. ఇకనైనా కాస్త మానవత్వం ఉన్న మనుషుల వలె ప్రవర్తించండి. రవీంద్ర ఊరుకోలేకపోయాడు. ముందుకు వచ్చి శంకరం వైపు తీక్షణంగా చూశాడు. ఏమిటండి, మా ఇంటికొచ్చి మమ్మల్నే బెదిరిస్తున్నారేం? బెదిరించటం కాదు, మాలాంటి వారి జీవితాలతో ఆడుకుంటే మీకేం వస్తుంది? మరోసారి జరిగింది చెప్పి ఫోటో అందించాడు. ఆ ఫోటో చూడగానే రవీంద్ర ముఖం ఎర్రబడింది. అతని భుజం మీదుగా తను చూశాడు శేఖర్. లోపల నుండి ఆడవారు కూడా వచ్చారు. ఆ విషయం భార్యకు తెలియటం మంచిది కాదని తెలుసు. సుధా, ఈ పనిలేని విషయాలతో చర్చలతో కాలం పాడు చేయకు. లోపలికి వెళ్ళి పని చూసుకో. అను, నాకు కప్పు కాఫీ పట్రా. డాడీ, నాకంతా తెలుసు, నువ్వు వెళ్ళు బేబీ. రెండో మాట లేక ఆమె వెళ్ళిపోయింది. ఏమిటి, ఏదో మెరిసినట్టుందే? మీరుండండి శాంత, మరీ చిన్నపిల్లలా చూస్తారేం? రవీంద్రకు శాంత కంటిలో దీపం పురుగు పడ్డనాటి సంగతి గుర్తుకొచ్చింది. ఎంత చిత్రం! ఒకరు నిజం చెప్పినా అబద్ధమవుతుంది, రెండోవారు అబద్ధం చెప్పినా నిజం అవుతుంది. తన 24 సంవత్సరాల అనుభవంలో కొత్త విషయం తెలుసుకున్నాడు. సత్యాన్ని కొనవచ్చు, అమ్మవచ్చును అని. అను, రవి, నీకేమైనా మతిపోయిందా? ఇప్పుడదెందుకు? తండ్రి కసరటంతో రవీంద్ర శంకరం వైపు తిరిగాడు. శంకరం గారు, నిజంగా మీ శాంత చెప్పింది సత్యం. ఈ పొరపాటు ఎవరిదైనా క్షమించండి. ఒక్క మాటతో మీ బాధ్యత తీర్చుకున్నారు. మాగతి. ఈసారి అతని కళ్ళలో ముందున్న రోషపు ఛాయలు లేవు. భారంగా కదలపోయాడు. ఇదంతా మీ అత్త తప్పురా శేఖర్. ఎవరినైనా విషయాలు తెలుసుకోకుండానే ఇంట్లోకి రానిస్తారా? బీదవారికున్న తెలివి, ఆలోచన మనకేవి? ఆయన చిందులు తొక్కుతున్నాడు. యువకులిద్దరూ మేడపైకి వెళ్లారు. ఈ ఫోటో ఎవరు తీశారా? ఎవరు తీస్తేనేం, చాలా బాగుంది. ఇంత సన్నిహితంగా మిమ్మల్ని చూశాక ఆ పెళ్లి కుమారుడు తిరిగిపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తన్మయత్వంతో చూడసాగాడు. ఆపరాని వాగుడు, నా మతి పోతుంది. శాంత చాలా అభిమానస్తురాలు. ఏదైనా అఘాయిత్యం చేస్తే? ఒరేయ్ రవి, కాస్త మగాళ్ళ మాట్లాడరా. నోర్మి, చెప్పేదేదో సరిగా చెప్పాడు. నోరు మూసుకుంటే మాటలు ఎలా వస్తాయి? కొంటిగా నవ్వాడు. నవ్వొస్తుందా నీకు? కోపంగా చూశాడు. బాబాబు, ఆ చూపులు చాలు గాని ఆ అమ్మాయిని గురించి ఆలోచించు. రాక్షస విధిన వివాహంబు. వెధవాని ఓవైపు నా ప్రాణం పోతుంటేని. అబ్బా, అంత తేలికట్రా నీ ప్రాణాలు? శాంత మంచమ్మాయిని ఒప్పుకుంటున్నావు కదా, ఒక్క కట్నం తప్ప ఏం కావాలి? మీ అయ్యకుంది చాలదా? నీకు పరిష్కారాలు త్వరగా తట్టుతాయిరా. స్నేహంగా భుజం తట్టాడు. డాక్టర్ మాని మీ నాన్న దగ్గర అసిస్టెంట్గా చేయదునా ఏం? సమర్థుడివే అంటూ ఉండగానే కింద నుండి కేక వినిపించింది. శేఖర్, ప్రయాణం మానుకున్నావురా? వచ్చే మావయ్య, విష్ గుడ్ లక్. వివరంగా ఉత్తరం రాయి అంటూనే ఒకేసారి 2 మెట్లు దిగాడు. అతని సామాన్లన్నీ కారులో సర్దించేసింది అనిత. థ్యాంక్ యూ మరదలా. మరి ముహూర్తం పెట్టమని చూడు డాడీ. గారావంతో తండ్రి చేతిపై ఒదిగిపోయింది. వాడంతా వేషాలేస్తాడు, అందర్నీ అడిగానని చెప్పరా. మురిపెంగా కూతుర్ని అల్లుణ్ణి చూసుకున్నాడు.
అంతకుముందు అతని మనసును ఆవహించిన కోపఛాయలు మచ్చుకైనా కనిపించలేదు. వీరంతా కార్యసూరులు అనుకున్నాం. రవీంద్ర భారంగా మేడ దిగుతూ కనిపించాడు. ఎరా ఆడపిల్లలా దిగులు పడతావు? శేఖర్ భుజం తట్టాడు. దిగులెందుకురా, హౌస్ సజ్జను కాబోలు, త్వరగా వచ్చేస్తావుగా. యారోయ్, మీ చెల్లెలు అడగాల్సిన మాట నువ్వు అడుగుతున్నావు? కొంటెగా చూసి వెళ్ళి కారులో కూర్చున్నాడు. అనిత, రవీంద్ర స్టేషన్ వరకు వెళ్లారు. దారిలో ఎక్కువగా ఎవరూ మాట్లాడలేదు. బండిలో కూర్చున్నాక మరోసారి శేఖర్ హెచ్చరించాడు. రవి, ధైర్యంగా జీవితంలోని నిష్ఠూరాలను ఎదుర్కోవటంలోనే థ్రిల్ ఉందిరా. అమ్మ, నాన్న, బంధువులను గౌరవించాలి. అదో పరిధిలో మాత్రమే. కొన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఓకే, వెళ్ళగానే ఉత్తరం రాయి. ప్రేమగా చేయి నొక్కాడు. రవీంద్ర తేలికగా నిట్టూర్పు విడవటం గమనించాడు. షీరియో మరదల్ గారు, నీకెప్పుడు తమాషా అయినా? కోపంగా చూసింది. మరి అను అంటే పెళ్లి కాకపూర్వమే అంత చనువు దేనికని ఆదిశక్తిలా లేస్తే? భయం నటించాడు. రైలు కదిలింది. కనిపించినంత దూరం చూసి వెనుతిరిగాడు రవీంద్ర. 2వ భాగం సమాప్తం. నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.